హాయ్ హలో నమస్తే. ఆహా మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవ్వదు. అలాగే ఈరోజు మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. అలాంటి ఒక టీంని మీ ముందుకు తీసుకొచ్చేసాను. మై డియర్ దొంగ అంటూ ఈ 19th మన ముందుకు వస్తున్నారు. వినడానికి కొత్తగా వింతగా ఉంది కదా పేరు. వీళ్ళ వింత స్టోరీ ఏంటో, వీళ్ళ కొత్త కథ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు అభినవ్, దివ్య అండ్ శాలిని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో. ఎలా ఉన్నారు? సూపర్. సమ్మర్ కూల్ చూస్తూ చల్లబడుతున్నారు. మీరు కూడా తీసుకోండి. మీరు ఆల్రెడీ ఓకే బాగా. కానీ ఈ మై డియర్ దొంగ ఇది చూడగానే ఇంత స్టైలిష్ దొంగలు ఉంటున్నారా ఈ జనరేషన్ లో అని అనిపిస్తుంది. ఈ జనరేషన్ లో ఉంటున్నారు. ఓకే, నిజంగానే మీరు ఎప్పుడన్నా దొంగ? నిజంగానే దొంగని నేను. యాక్టింగ్ అంతా పార్ట్ టైం జాబ్ నాది, ఫుల్ టైం దొంగని. అలా కాదు, నిజంగానే మీరు అలా ఎవరన్నా ఇంత ట్రెండీగా ఉన్న దొంగని చూసారా అని అడగబోయా. మీరు ఈ లోపే సమాధానం చెప్పేశారు. దొంగతనం చేసే వాళ్ళకి ఒక యూనిఫామ్ ఏమైనా ఉంటుందా? అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఎలా దొంగ అంటే అదే ఒక బనియన్ తీసుకొని ఇలాంటి ఒక ఫీలింగ్, ఇలాంటి ఒక ఎగ్జాంప్షన్ ఉండేది కదా. ఇప్పుడు అదంతా మార్చేస్తా. అంటే పోలీసులు మఫ్టీలో తిరగాలి, దొంగ కూడా మఫ్టీలో. దొంగకి యూనిఫామ్ వేయాలి. యూనిఫామ్ వేస్తే ఆయన దొంగ అని తెలిసిపోయింది కదా. అందుకే మరి బొక్కల బనీన్ వేస్తే కూడా తెలిసిపోద్ది కదా. ఆడ బొక్కల బనీన్ వేసుకొని ఇట్లాంటి ఏరియాకి వస్తే ఇట్లా పెట్టుకొని, అంటే దొంగలా ఉండకూడదు అనేది బ్రీఫ్. కానీ దొంగ అట్లా ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు? నాకు అంత దొంగలతో పెద్ద పరిచయం. దొంగ అంటే హాయ్ నేను దొంగని, నేను మీ ఫ్రెండ్ అవుతా అని ఎవరైనా చెప్తారా ఏంటి? అట్లా ఎవరు చెప్పరు కదా. కానీ అభినవ్ క్యారెక్టర్ చెప్తాడు సినిమాలో. అదే ఫ్రెండ్షిప్ కోసం దొంగతనం చేయడం, ఇది ఎక్కడ కొత్త కాన్సెప్ట్ రాశారు అలా శాలిని. కానీ శాలిని అలా రాశారు. అసలు నా క్యారెక్టర్ కి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ ఇలా చాలా ఉండవన్నమాట. అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఎవరు లేక దొంగతో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. అవును, అప్పుడు ఆయన మిమ్మల్ని ఫ్రెండ్షిప్ అడగడం కాదు కదా, మీరే అప్పుడు ఆయన అడగాలి కదా. అడిగింది కదా, పడింది నా వలలో పడింది. ఇదేదో and she actually cheats on me with her boyfriend. వెబ్ సిరీస్ లో. వెబ్ సిరీస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలవాటు ఆయన కంటిన్యూస్ గా చేయడం వల్ల ఏది వెబ్ సిరీస్ ఏది సినిమా అనేది నేను కావాలని చెప్తున్నా. మిస్లీడింగ్. ఏంటి ఇప్పుడు ఆడియన్స్ ని మిస్లీడ్ చేస్తున్నారా? ఇది వేరే టైప్ దొంగ బిహేవియర్ ఇది. సో కదేంటో మ్యానిపులేషన్. April 19th మై డియర్ దొంగ చూడండి. మీ దగ్గర చాలా వొకాబులరీ ఉందండి, నేర్చుకోవాలి. మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయి. అది నేను చెప్పను అవసరం లేదు. Unnecessary. Okay. It is necessary. Okay. Oh, I didn't know it was necessary. I thought it was doing well. How's your master doing, sir? Sundar master doing? I hear it's Just for the. అది కూడా ఆహాలోనే. Shalini is like, "Arey మన తిని మారా." వాళ్ళని నాకు ఎలాగో లేదు కాబట్టి మై డియర్ దొంగ ఒకటే. సో మీరు కూడా ఇంకో మూవీ సైన్ చేసినట్టున్నారు కదా ఆల్రెడీ, కేబుల్ రెడ్డి. సో అది జరుగుతుంది. అయితే మీరు ఈ స్టోరీ రాసుకునేటప్పుడే ఇందులో యాక్టర్ ని కూడా నేనే అని ఫిక్స్ అయ్యి రాసేసుకున్నారా? అసలు నేను యాక్టింగ్ చేద్దామని నేను రాసాను. మీరు యాక్ట్ చేయాలని మీరు రాశారు? బికాస్ ఫస్ట్ ఆస్పిరేషన్ యాక్టరే. ఇంకా నా కోసం ఎవరైనా ఏదో టైం పాస్ కి రైటింగ్ రాశారు అంతే? లేదు, నేను యాక్టర్ అవ్వాలి లీడ్ రోల్ లో అని నా కోసం నేను రాసుకోవాలి కాబట్టి రైటర్ అయ్యాను. ఓకే, బట్ ఫస్ట్ యాక్టర్. వీళ్ళందరినీ వీళ్ళని కూడా అస్యూమ్ చేశారా లేకపోతే ఏదో స్టోరీ? నేనైతే బలవంతపు బ్రాహ్మణార్థమే. నేను వచ్చి ఐ వాంట్ టు డూ దిస్, ఏంటి స్టోరీ ఇంత బాగుంది, ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పి నేనే బలవంతంగా ఫోర్స్ దూరిపోయాను ఇందులోకి. అండ్ దెన్ శాలిని, ఐ డోంట్ నో అంటే నీకు పెద్దగా ఆప్షన్స్ ఇవ్వట్లేదు కానీ ప్లీజ్. నేనైతే గేట్ క్రాష్ చేశా. మీరు చేస్తారు? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అంది శాలిని. ఓకే థ్యాంక్స్ అని చెప్పి లిటరల్ గా నా ప్లేస్ లో ఇంకొక యాక్టర్ ఉండే, నేను డైరెక్ట్ గా గేట్ క్రాష్ చేసి ఏం శాలిని ఎవరైనా అని పక్కన తీసేసి ఐ స్టార్టెడ్ షూటింగ్. ఇంకా దే కుడెంట్ హెల్ప్. ఇంకా దే కుడెంట్ హెల్ప్. ఆల్సో లైక్ ఓకే ఫైన్, ఇంకా వీడి ఇట్లా వచ్చి చేస్తున్నా, సరే ఓకే కానీ ఇప్పుడు ఎవరు పెట్టుకుంటాడు రా బాబు అని చెప్పి ఆల్ ఆఫ్ ఒక్కళ్ళు కూడా నిజాలు మాట్లాడట్లా. అయ్యో నిజాలు దొంగలమే అంతా. అదే నో జోక్, బట్ స్క్రిప్ట్ వాస్ వెరీ నైస్. I was very happy. Very good manipulation.
మీరు deviate అవుతున్నారు మళ్ళీ స్టోరీలోకి గుడ్ తెద్దామని. మ్యానిపులేషన్ Charlie స్క్రిప్ట్ Dance, బాగుందట. ఒక 2 నిమిషాలు స్క్రిప్ట్ గురించి మాట్లాడరా ఫస్ట్. బాగుందని చెప్పు చెప్పు చెప్పు. దేంట్లో నువ్వు ఎస్ఐ రోలా నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు. ఆయన ఇందాక ఆవిడకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న Boyfriend, she cheats on నా me in the గర్ల్ show. ఫ్రెండ్ అంటారు మీరు. She cheats on me in the show. I cheat on the boyfriend కదా. Yeah, she cheats with me. Sorry. On the boyfriend. ఇప్పుడు నాకు She cheats స్టోరీ on her చెప్తున్నారా? boyfriend with me. స్టోరీతో అవునమ్మా ఇదే స్టోరీ. అయ్యో చూడు అంటే బయటికి తీస్తే స్టోరీ మీరే బయటికి తీయాలా, మేము చెప్పకూడదా? మీరు చెప్పేస్తున్నారు అంటేనే డౌట్ వస్తుంది. అందుకు ఇది కాదు నన్ను ఏదో మ్యానిపులేట్ చేస్తారు. ఎస్పెషల్లీ సో ఇదేంటిది ఏమన్నా అన్నమయ్యకి సీక్వెల్ నేను అనుకుంటున్నారు? స్టోరీ అడగకుండా మీ అంతటా మీరు స్టోరీ చెప్తున్నారంటే నేను ఎట్లా నమ్ముతాను చెప్పండి. కాదు, ఇదైతే ఏదో హిస్టారికల్ సినిమానో ఏదో ట్రిపుల్ ఆర్ సీక్వెల్ అన్నమయ్యకి సీక్వెల్ టైప్ అవైతే స్టోరీలు ఆల్రెడీ తెలిసినాయే కదండి. తెలిసినవి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు తీస్తారు. ఈ స్టోరీ తెలియకుండా మీరు స్టోరీ చెప్పేస్తారు. చెప్తాగా మీరు నేను ఫిక్స్ అయ్యి వచ్చా. అంతేలే, బేసిక్ గా రైటర్ ఆవిడ కదా, నేను ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. హర్ క్యారెక్టర్ హర్ట్స్ శాలినీస్ క్యారెక్టర్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. She stabs me. బ్యాక్ స్టాబ్స్. ఓకే, ఇంకా స్టోరీ మీరు మొత్తం స్టోరీ చెప్పండి. బ్యాక్ స్టాబ్ అంటే ఏంటో తెలుసా? వెన్నుపోటు. నాకు తెలియలో తెలియక మిమ్మల్ని అడిగా. వెరీ గుడ్. వెన్నుపోటు పొడుస్తుంది ఈ అమ్మాయి. ఇంగ్లీష్ క్లాస్ లా ఉంది లేదు. ఇందాక ఆవిడ ఒక పదం వాడారు కదా, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి వచ్చినట్టు. తన క్యారెక్టర్ వెన్నుపోటు పొడుస్తుంది. తనకు యాక్చువల్లీ 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అది మెల్లగా క్లైమాక్స్ ఆవిడకి కూడా తెలియదు పాపం. ఓపెన్ అవుద్ది క్లైమాక్స్ లో. ఓకే, ఆవిడ She has a boyfriend who's actually married. ఓ పని చేయరా? అరే వాట్స్ గోయింగ్ ఆన్? Lies, sex and దోకా టైప్ ఏదో జరుగుతుంది. ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి చెప్పడం కంటే ముందు ఆయనకు చెప్పారు. ఈ స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మనం వేరే నరేషన్ ఇంకొక సినిమా తీయొచ్చు. అలాగే చెప్తున్నారు. మీలో కూడా మంచి రైటర్ ఉన్నారు మస్తు కాబట్టి షేడ్స్ ఉన్నాయే అంత ఇద్దాం. పెళ్ళైన అబ్బాయిని ప్రేమించడం, 2 బాయ్ జరుగుతుంది ఇక్కడ. కానీ మన వెరీ సీరియస్ నోట్ అసలు అవి ఏమీ ఉండవు. ఇట్స్ వెరీ ఓవర్ యాక్షన్ చేయక అదే ఉంది అంత. ఏదో కావాలని నేను ఇప్పుడు బయట చెప్పా కాబట్టి షీస్ ట్రైయింగ్ టు కవర్ ఇట్ అప్. కానీ మీ టీజర్ చూస్తున్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం, దొంగనగా అని అనకుండా సందీప్ రెడ్డి వాంగ ఈ డైలాగ్ మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ లోకి బాగా గట్టిగా వెళ్ళిపోయింది. సో డైలాగ్స్ విషయంలో మీ అది కూడా మీరే రాశారు డైలాగ్స్. అయితే మీకు బాగా ముందు నుంచే బాగా ప్యాషన్ ఉంది. ఏ ఇన్ఫ్లుయెన్స్ పడింది డైలాగ్ రైటింగ్ మీద? చాలా మంది ఉంటారు కదా. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ అండ్ త్రివిక్రమ్ గారు. సరే నేను బయలుదేరుతా. అదే ఛాన్స్ తీసుకొని మాట్లాడాలి. అంటే నిన్న స్పీచా ఇదేమన్నా? మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు కదండి పాపం. కాదు, ఇదేమన్నా స్పీచా? కాదు, చెప్పు మరి. చెప్పనా? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడాలి. కాదు, నాకు వాళ్ళు తప్పు చెప్తుంటే ఐ వాంట్ టు కరెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. He loves correcting you especially me. అదే చెప్దాం అనుకున్నా. సో ఏంటి క్వశ్చన్ ఏమంటే ఇన్ఫ్లుయెన్సా? ఓకే, సో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఒకటే ఏంటంటే రియల్ లైఫ్ లో మనము డైలాగ్ లో మాట్లాడడం కదా, మామూలుగా. సో అలాగే ఉండాలి డైలాగ్స్ అని నా ఒపీనియన్. ఒక కాన్వర్సేషనల్ గా ఉండాలి, ఏదో డైలాగ్ చెప్పినట్టు ఉండకూడదని ఒక చాలా అది డైలాగ్ డెలివరీ కదా. డెలివరీ కదా, ఈవెన్ ద వే యూ స్పీక్ అంటే నీ గురించి నువ్వు అన్ని డైలాగ్ లే చెప్తావు కాబట్టి నీకు తెలియదు. అంటే చాలా నార్మల్ గా మాట్లాడుకుంటా, కాన్వర్సేషనల్. సో అలా రాయాలి అనేది నా మేజర్ ప్రీ రిక్విజిట్ అనమాట వైల్ రైటింగ్. సో నేను నా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాను, నా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారంటే ఎస్పెషలీ నాట్ హిమ్, అదర్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ నాట్ హిమ్. సో చాలా చాలా ఒక పంచ్ నువ్వు వేస్తే ఇంకో పంచ్ వాళ్ళు వేస్తారు, అలా అలా ఇట్ విల్ బి ఆల్ ఇంప్రూవ్. ఆ విధంగా రాద్దామని అనుకున్నా కానీ ఏదో డైలాగులు ఇప్పుడు రాయాలి అని రాయలేదు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీ పక్కన పెట్టేస్తే ఆవిడ నిజంగానే వెన్నుపోటు పొడిచే ఫ్రెండా, లేకపోతే చాలా క్యూరియాసిటీ ఉంది కదా మీకు ఇప్పుడు? ఉంటది కదా, చూడండి మరి. నేను చెప్పింది తప్ప తను వెన్నుపోటు పొడుస్తుంది బట్ పొడవదు. నేను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తుండొచ్చు కానీ దీస్ ఆర్ ద పాయింట్స్. ఆవిడకి 2 ఇంకా నేను మొత్తం వీళ్ళ ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు చెప్పేనా?
మరి చెప్పేస్తాడు గట్టి అంటే మా ఇద్దరికి కూడా కొన్ని స్టీమీ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ షీ రోట్ వెరైటీ ఉంది అదే ఇది ఓవర్ యాక్షన్ ఇది వెంటనే తెలుస్తుంది కదా ఇది ఓవర్ యాక్షన్. అమ్మాయికి స్టీమీ సీన్స్ రాసే అంత ఉంది మరి అదే కదా. అయితే హాలీవుడ్ కి రాసుకో. సో నా ఫేవరెట్ అయితే నాకు దివ్యకి వచ్చిన స్టీమీ సీన్స్ అయితే నా ఫేవరెట్. అసలు ముందు స్టీమీ సీన్స్ అంటే నిజంగానే మీరు చెప్పిందేనా కాదా అని ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు. మేడం ఫస్ట్ ఇది ఏ రేటెడ్ ఓకేనా. ఆహా వాళ్ళు కట్ చేసి దీన్ని ఇప్పుడు సర్టిఫైడ్ యూకి తెచ్చారు. తెలుసా ఎందుకంటే స్ప్రైట్ స్పాన్సర్ ఇలా షీ ఇస్ వెరీ గుడ్ విత్ ది స్పంజ్. కాదు వీళ్ళలా డీవియేట్ అవుతున్నారు అనగానే మీరు పాయింట్ లోకి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు స్ప్రైట్ కి పెద్ద క్యారెక్టర్ స్ప్రైట్ కూడా యాడ్ ఇచ్చారు. ఆహాకి సినిమాకి స్ప్రైట్ కి అన్నిటికీ పాయింట్ లోకి వస్తున్నారు. స్ప్రైట్ వన్ ఆఫ్ ది లీడ్ కాస్ట్ మెంబర్స్. చాలా కీ రోల్ ప్లే చేసింది స్ప్రైట్ అయితే. వెరీ బబ్లీ రోల్. బబ్లీ మీరు చెప్పండి నేను వింటూ. స్ప్రైట్ బాటిల్ ఏడిస్తే అది ఫిల్ అవుతుంది బాటిల్. అది అప్పుడు తాగుతాం మేము. సోడా రైటర్ కి వచ్చింది. అడగండి మీరు మంచి క్వశ్చన్. మమ్మల్ని మేకర్స్ కమ్ బ్యాక్ టు ట్రాక్. మీరు అడగండి. అదే నేను ఎంతసేపు స్టోరీలోకి తీసుకెళ్దామంటే ఈయన చెప్పే స్టోరీని మీరంతా ఇంకా దాన్నే లాగి ఇంకా నాకు స్టోరీ చెప్తాను. మా డైరెక్టర్ పరిస్థితి కరెక్ట్. పాపం అనిపిస్తుంది నిజంగా. సర్వజ్ఞ పేరు అందరూ సర్వజ్ఞ. మేము అలా ఆ పేరు కూడా మార్చేశారు పాపం. మొన్న ఒక యాంకర్ అందనమాట స్టేజ్ మీద ఎక్కి ఇప్పుడు డైరెక్టర్ సర్వాంగ. అది ఏదో ఫ్లోలో నోరు తిరగండి. మాకే ఎన్నిసార్లు నోరు తిరగలేదు నాకైతే. నేను స్వరజ్ఞ అనుకుంటే ఇట్లా అంటున్నా. అందుకే నేను సింపుల్ గా సర్వేష్ అని పిలుస్తాను. సర్వేష్ ఇస్ గుడ్. అండ్ మీ క్యారెక్టర్ విషయంలో స్టోరీలు ఇవన్నీ దొంగ ఇది కూడా పక్కన పెట్టేసింది. మీరు ఇందాక ఆమె నాకు పడిపోయింది అన్నారు కదా. బేసిక్ గా మీ మాటలకి రియల్ లైఫ్ కి ఏమన్నా ఈ విషయంలో మెయిన్ గా రియల్ లైఫ్ కి బాగా సిమిలర్ గా ఉంది అనిపిస్తుంది. అస్సలు కాదు. వాట్ ఆర్ యూ టాకింగ్? కాదు, ఐ నో హర్ ఫర్ ద లాస్ట్ 10 years. మీ మొత్తం మీ లవ్ హిస్టరీ మొత్తం చెప్తాను నేను ఇప్పుడు. ఈవెన్ ఇఫ్ యు వర్ ద లాస్ట్ మ్యాన్ స్టాండింగ్. Are you able to say that really? Are you? మీ ఇద్దరు కొట్టుకుంటారు ఆవిడ చక్కగా చూస్తారు. అసలు చాలా టూ మచ్ చేసింది. ఇంటర్వ్యూ కాబట్టి అమ్మాయిలాగా కనపడుతుంది అసలు, లేకపోతే అమ్మాయిలాగానే కనపడదు. అమ్మాయి చేష్టలు ఏవి ఉండవు, చాలా అబ్బాయిలాగా తిరుగుతుంటారు. ఒక హీరోయిన్ గురించి మీరు అలా మాట్లాడొచ్చా? మీరు హీరో అయ్యండి మూవీ. హీరో గురించి వీడు లాస్ట్ వాడైనా నేను పడను అని చెప్పచ్చా? అవ్వను ఓకేనా? హీరో గురించి చెప్పారంటే బెస్ట్ ఫ్రెండ్ కదా. బెస్ట్ ఫ్రెండ్ ని లవ్ అనేది క్లీషే కదా, అందుకే లేదు. సో మీ రియల్ లైఫ్ లో వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. నేను అలా అనలేదు. రియల్ లైఫ్ లో ఇప్పుడు మీకు మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అలాగే సినిమాలో కూడా మీకు అదే ఎబిలిటీ ఉండడం వల్ల పడేశారా అని అడిగాను. చాతుర్యం గురించి కాదు, ఇదొక ఈ క్వశ్చన్ మీరు 1-3 సార్లు అడిగితే గానీ అర్థమయ్యేలా లేదు. నన్ను ఎక్కడ కంప్లీట్ చేయనిస్తారు? మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఒకసారి ఫినిష్ చేయండి మీ క్వశ్చన్. మీ రియల్ లైఫ్ లో ఉన్న వాక్చాతుర్యాన్ని సినిమాలో కూడా వాడి మీ హీరోయిన్ ని పడేశారా? సినిమాలో నేను ఇంత కష్టపడి ఇంత అడిగితే ఎస్. దట్ ఇస్ ట్రూ. డెఫినెట్లీ హీరోయిన్ కాదు, చాలా మందిని పడేశాడు. ఐ డిడ్ దట్. అయితే బాగా కొంతమందిని అయితే కాలడ్డం పెట్టి కూడా పడేశాను. పడకపోతే జోక్ నేను. అవునా? దీనికోసం నేను గ్యాప్ ఇచ్చింది అనిపిస్తుంది. రీకాల్ వాల్యూ. అండ్ నాకు ఆయన విషయంలో బాగా అర్థమైన విషయం ఏంటంటే లాస్ట్ ఇది 3rd ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో కదా, హీరోయిన్స్ ని బాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏదన్నా మాట్లాడితే నీ విషయం బయట పెడతా, ఇది ఒకటి బాగా విన్నాను. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్. ఐ థింక్ పావని తోటి కూడా చేశారు. అది కాదు, నేను ఆవిడ ఇందాక అన్నారు కదా కొంచెం గట్టిగా అడిగితే ఏదైనా చెప్పేస్తారని, అని అర్థమైంది. లేదు, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఓన్లీ. ఒక్క వైశాలి రాజే ఈ ఇయర్ లో కొత్త ఫ్రెండ్ నాకు. బట్ అదర్వైజ్ పావని ఐ నో హర్ ఫర్ 10 years. సారీ, షాలిని ఐ నో హర్ ఫర్ 10 years. పావని మీరు సేవ్ ద టైగర్స్ అప్పుడు కూడా చేస్తున్నారు. సుజాత గారు, పావని సుజాత తోటి. సో పావని అండ్ ఐ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓవర్ ద లాస్ట్ 7-8 years. అట్లా ఎవరు ఫ్రెండ్స్ కాదు చెప్పు నీకు. ఎవరు అట్లా లేకుండా ఉండడం కూడా మంచిదే కదా.
ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ సినిమాలు వస్తాయి మరి ఆయనలా. అండ్ మీరు మీకు ఆవిడకి ఓకే రిలేషన్, ఇంకా నేను అది అడగను, మళ్ళీ ఆయన ఏమన్నా చెప్పు. మీ ఇద్దరి మధ్య సీన్స్, వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని అన్నది ఈవిడ. We share a lot of chemistry. మీ ఇద్దరు Okay, yeah. ఓకే. స్టీమీ అదే ఇంటర్వ్యూ కూడా స్టీమీ అయిపోయేలా ఉందా, అందుకనే నేను మీ ఇద్దరు రిలేషన్ అడగను, ఆయనతో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? Combination అంటే yeah. మొత్తం కాంబినేషనే. But it's more of a అంటే ఇద్దరం ఇట్లాగా నువ్వెంత బై స్టాండర్ కాదు, బై స్టాండర్ రిలేషన్షిప్ అనేది. నువ్వు మాట్లాడుతుంటే నేను వింటుంటా, నేను మాట్లాడుతుంటే నువ్వు వింటుంటా. ఐ థింక్ stand by. Yeah, we all talk to her a lot than between. No, you remember the first scene that we have together? Right, Yeah. yes. That So was a ఇట్లా good scene. ఇద్దరం కానీ అలా ఉంటే బాగుంటుంది. సో దివ్య క్యారెక్టర్ కి చాలా జెలసీ వచ్చేస్తుంది అనమాట, బికాస్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అండ్ దెన్ హీ కమ్స్ ఇన్, సో షీఈస్ ఫీలింగ్ జెలస్ దట్ మధ్యలో Okay, we are in a friendship అంటే అదే, ఆ ఫ్రెండ్షిప్ వల్ల వచ్చిన జెలసీ. మీరు అంత నొక్కి వీఆర్ ఇన్ ఏ ఫ్రెండ్షిప్ అనే అంటే అసలే మనం కెమిస్ట్రీ ఇంకా స్టీమ్ అదే అందుకే మళ్ళీ మీరు నొక్కి ఫ్రెండ్షిప్ అని చెప్పారంటే అయితే ఇక్కడ ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఉంది. నో, ఇన్ ద మూవీ ఎవ్రీబడి హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ everyone. దేవుడా స్టార్ట్ చేసింది everybody has a relationship with everyone. That is same on the sets also. That is same in AHA office also. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది యాక్చువల్గా. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ విల్ బి సూపర్ ఫన్. ఒక్కసారి మీరు ఆహాలో April 19th ఇట్లా స్టార్ట్ చేయగానే ఎక్కడ బోర్ కొట్టకుండా ఇట్స్ అ వెరీ ఫన్ వాచ్, బ్రీజీగా లాస్ట్ వరకు ఇట్ విల్ గివ్ యూ అ వెరీ నైస్ ఫీలింగ్, వెరీ ఫీల్ గుడ్, మంచి రామ్ కామ్. సో మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాట్ ఇస్ దిస్ క్రేజీ అని నవ్వుకున్నారు కదా చాలా. మొత్తం ఫుల్ టైం ఐ గ్యారంటీ సినిమా రన్ అవుతున్నంత టైం యూ విల్ హ్యావ్ దట్ క్రేజీ వైబ్. అండ్ ఇది అంటే ఆహా కోసమే అన్నట్టు, అది ఓన్లీ ఓటీటీకి అన్నట్టు రాసారా, లేకపోతే సినిమాగా థియేటర్ లో ప్రెజెంట్ చేద్దామని ఏమన్నా ఆలోచన? లేదు, ఓటీటీ కానీ రాయడంలో ఓటీటీ థియేటర్ అంత నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ సిరీస్ గానే రాసాను నేను, యాక్చువల్లీ వెబ్ సిరీస్ గా రాసాను. సో దాని తర్వాత మొత్తం రషెస్ అదంతా చూసి ఆహా వాళ్ళు దే సా పొటెన్షియల్ అండ్ దే మేడ్ ఇట్ ఇంటూ అ ఫిల్మ్. కానీ ఇది సిరీస్ గా రిలీజ్ చేయాల్సిందేమో కదా అనిపించింది. కొడతారు అదైతే ఏరేటెడ్ ఉంది బాగా, వద్దులే అని కట్ చేస్తే వెబ్ ఫిల్మ్ అయింది. కొట్టేలాగా చూస్తున్నారు. వెబ్ ఫిల్మ్ అయింది అది. నీకెందుకు నీ పని నువ్వు చేసుకో, మేము ఎలా తీస్తే నీకెందుకు అన్నట్టు చూసారు నన్ను. లేదు ఇది ఇంతకుముందు చెప్పా కదా అంటున్నా. బాగా వచ్చింది, మూవీగా కూడా బాగా వచ్చింది. యూఆర్ ఆల్ హ్యాపీ విత్ ఓకే, అందుకే ఆయన కన్ఫ్యూజ్ అయ్యి సిరీస్ అన్నారు ఇందాక. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యి అనలేదు నేను, మిస్లీడ్ చేద్దామని అన్నా. నన్ను మిస్లీడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇంతసేపు అయ్యావు కదా నువ్వే మిస్లీడ్ కూర్చున్నావు కదా, చేస్తే ఏమొస్తుంది అంటున్నా నేను. ఫన్. ఒక పక్క హీరోయిన్ ఆడుకుంటున్నారు, ఒక పక్క ఆవిడని ఆడుకుంటున్నారు. ఆడుకోవడం ఏంటండి, మీరంతా ఏమైనా టాయ్స్? మీరు ఏమన్నా అసలు తెలుగులో ఆడుకోవడం అని అంటారండి, తెలుగులో చెప్పండి మరి మీరైతే. ఏం లేదు, మభ్య పెట్టా. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. క్లోరోఫామ్ కర్చీఫ్ నో. అండ్ నిజంగా నాకు డైరెక్టర్ గారి గురించి అయితే జాలేస్తుంది. ముగ్గురు కలిసి బాగా ఆడుకున్నారు. నాకు చాలా జాలేసింది డైరెక్టర్ మీద. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టైంకి చాలా షూట్ చేయాల్సి ఉండింది వాళ్ళకి. అది చూసి అసలు ఎంత ఇది ఏంటిది ఇంత బిజీగా ఉన్నాడు ఏంటి మనోడు అని టెన్షన్ మనోడికి. బట్ ఈ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. సర్వజ్ఞ అండ్ మా డిఓపి కూడా. డిఓపి ఈజ్ మనోజ్ కదా, మనోజ్. వెరీ వెరీ హి ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అందరూ ఎవ్రీథింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సెట్ మీద ఇఫ్ యూ హ్యావ్ ఫన్ మోస్ట్ ప్రాబ్లీ ద మూవీ విల్ బి ఫన్ టు వాచ్. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా సెట్స్ లో ఏ రేంజ్ లో ఉండాలి అంటే అంత టైం కూడా లేదని చెప్తున్నాను, బికాజ్ ద టైం దట్ దే హ్యాడ్ టు ఫినిష్ ద హోల్ థింగ్. సో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ షూట్ టు డూ. ఐ థింక్ వీళ్ళైతే చాలా సార్లు 8-9 వరకు షూట్ చేశారు. నేను షూట్ చేసా 8-9 వరకు పొద్దుటి నుంచి. 2 వరకు కూడా. ఓకే, అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు? 15 days షూట్ చేశాను. 15 days లో ఐ థింక్ ఇప్పుడు యాక్చువల్ మీరు చూసే 1 hour 50 minutes మూవీలో 13 days ఫుటేజే కౌంట్స్.
ఎందుకంటే సిరీస్ లో కొన్ని సీన్స్ కట్ చేసి వీ హ్యాడ్ టు కన్సైజ్ ఇట్ కదా. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే 13 days మేబీ ద హోల్ ఫిల్మ్ దట్ యు సీ టుమారో. కానీ స్టోరీ రాసేటప్పుడు వచ్చినంత అంటే కంప్లీట్గా తీయలేరు కాబట్టి, సో అలా కొన్ని విషయాలు ఏమన్నా స్టోరీలో నుంచి సైడ్ చేయాల్సి వచ్చిందా తీసేటప్పుడు? కొన్ని సీన్స్ కానివ్వండి, కొన్ని అంటే సిరీస్ రైటింగ్ ఇస్ డిఫరెంట్ కదా, సిరీస్ వాచింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ఇప్పుడు సిరీస్ నుంచి మూవీకి కట్ చేసిన ఇదిలో చాలా సీన్స్ తీసేయాల్సి వచ్చింది. అండ్ క్యారెక్టర్తో ట్రావెల్ చాలా ఎక్కువ ఉంటుంది సిరీస్లో. సో ఫస్ట్ హోల్ ఎపిసోడ్ ఈస్ మోర్ ఆఫ్ మై రిలేషన్షిప్ విత్ బుజ్జి, దివ్యాస్ క్యారెక్టర్, మై రిలేషన్షిప్ విత్ మై బాయ్ ఫ్రెండ్, ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమాకి వచ్చేసేసరికి అవి చాలా వెంటనే బీట్స్ అన్ని దే హ్యావ్ టు Nikhil also acted very well. Yeah, Nikhil is her boyfriend with whom she cheats on. Oh my god. He did a good job. Your boyfriend also did. What's his name? Sorry. Shashank. And Shashank cheats on Divya's character to be with Abhinav's character. I am straight. నాకు అట్లాంటి మిమ్మల్ని ఎవరు చీట్ చేయలేదు. ఆవిడ బాయ్ ఫ్రెండ్ చీట్ చేశారు, ఈవిడ బాయ్ ఫ్రెండ్ ని చీట్ చేశారు. ఈవిడ కూడా చీట్ చేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనతో ఉండడానికి. ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయి కొట్టుకునే ఏముంది సీన్స్ వీళ్ళకి రిలేషన్షిప్ ఉందని చెప్పి. అదే మిమ్మల్ని ఎవరు చీట్ చేయలేదా అని అడుగు. నేనే దొంగ, నన్ను ఎవరు చీట్ చేస్తాడా? దొంగలను కూడా చీట్ చేస్తారు. నేను అంటుంది దొంగలు మనుషులు గారా? Because I can second guess. Because దొంగలు can second guess. He's too smart to be cheated on. దొంగలు అంత స్మార్ట్ గా ఉంటారా అండి? మఫ్టీలో ఉన్న తెలియక అడుగుతున్నాను. మఫ్టీలో ఉన్న దొంగలు స్మార్ట్ గా ఉన్నారా? నువ్వే అదే ఎందుకంటే బేసిక్ గా చెప్తున్నా, నాకు దొంగలతో పెద్ద పరిచయం ఉంది. దొంగతో మాకు పెద్ద పరిచయాలు ఏం లేవు అని ఇదే. బట్ ఎనీవే మీరు అన్నది అట్లా కట్ చేయడం అది అంతా ఇట్లా స్టీమీ, అవును స్టీమీ సీన్స్ తీసేస్తే మూవీలో చాలా హెల్ప్ అయింది. ఇవాళ రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్టీమీ అనే వర్డ్ వాడుతూనే ఉంటాను. ఇవాళ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అబ్బాయి ఏంటి ఇంత వేడిగుంది అనడానికి ఇట్స్ వెరీ స్టీమీ. కానీ డిసప్పాయింట్ అవుతారేమో, స్టీమీ సీన్స్ ఏం లేవు స్టీమీ అన్నారు. అది తీసేసామని చెప్తున్నాను, స్టీమీ సీన్స్ అని తీసేసాం. అందుకే వెబ్ సిరీస్ మేము అలాంటి సీన్స్ పెట్టి ఇట్లా క్యాషన్ చేసుకోవాలి అనుకోవట్లేదు. అదంతా ప్యూర్ టాలెంట్ అనుకుంది ఫస్ట్, ఆవిడే రాసింది. సో తర్వాత తీసేశారు అవన్నీ, అందుకనే వెబ్ ఫిల్మ్ అయింది. మీ ఇద్దరు రియల్ లైఫ్ లో మంచి యాక్టర్లు, కానీ ఆవిడ పాపం రియల్ లైఫ్ లో అంత మంచి యాక్టర్ కాదేమో అనిపిస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్ అన్ని తెలిసిపోతుంది. మీరు చెప్పేది అబద్ధం నిజమా అని చూస్తే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు అందుకే ట్రైలర్ లో కూడా చూస్తారు అన్ని స్టీమీ సీన్స్ ఫస్ట్ పెట్టింది, దాని తర్వాత వి ఎడిటెడ్ ఇట్ అవుట్ అండ్ మేకింగ్ అ న్యూ ట్రైలర్ అన్నమాట. దీని యాక్చువల్లీ ఫుటేజ్ చూసి మా వెబ్సైట్ కాదనుకుంటా అని అనుకున్నారు. సో మేము చెప్పాము సార్ అవి ఎగ్జాక్ట్లీ అవి కట్ చేస్తే అప్పుడు మీ వెబ్సైట్ కరెక్ట్ సార్ అని, మీ ఓటీటీకి. మీరే పొరపాటున స్టీమీ అని స్టార్ట్ చేశారు, అది నిజంగానే కంప్లీట్ స్టీమీ ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు కాదు, మీరు స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో అది స్టార్ట్ అయింది. ఆవిడ సైలెంట్ అయిపోయారు, మీరు మాత్రం దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి ఇంటర్వ్యూ. మీరు చల్లబడండి అంటున్నారు. ఏదో ఫీల్ అవుతాను లాస్ట్ లో అదొకటి. గురించి ఇప్పుడు యాక్చువల్ మ్యాటర్ మాట్లాడితే ఒక 1 minute ఇస్తా, మాట్లాడినా ఏంటి కంటి చూపుతో కంట్రోల్ చేసేస్తున్నారు మీరు. చెప్పండి ఏం చెప్పాలనుకున్నా. యాక్చువల్లీ ఫన్ బ్రీజీ అవన్నీ ఓకే. అండ్ ఇది డెఫినెట్గా రామ్ కామ్ స్పేస్లో ఇట్ విల్ బి అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, అది మాత్రం కాన్ఫిడెంట్గా వీ కెన్ సే. అండ్ రామ్ కామ్లో మోర్ ఆఫ్ కామెడీ, మోర్ ఆఫ్ కామ్ దాన్ రామ్. సో చూసిన ప్రతిసారి మీకు ఇప్పుడు అందులో చాలా మంచి జోకులు ఉంటాయి, ఇలా సందీప్ రెడ్డి వంగ అలాంటి రైమ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, కుళ్ళు జోకులు ఉంటాయి, మంచి జోకులు ఉంటాయి, పిచ్చి జోకులు ఉంటాయి. సో ఎవరికి కావాల్సిన బ్రాండ్ ఆఫ్ కామెడీ అందులో వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తోటి వీఆర్ ఎక్సైటెడ్ టు సీ ద రెస్పాన్స్. మీరే చెప్పారు కదా రియాలిటీలో ఐ కాంట్ యాక్ట్ అని, చాలా బాగుంటుంది సినిమా, నేనైతే చాలా నవ్వుకున్నాను. ఇది మాత్రం జెన్యూన్ గా చెప్పారు. అయితే ఓవరాల్ సినిమాలో కామెడీ హైలైట్ అయినా ఇంటర్వ్యూలో రొమాన్స్ హైలైట్ అయిపోయింది కాబట్టి నేను చాలా కామెడీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేంటి, ఎందుకు చూడాలి చెప్పండి. ఒక మంచి
ఏం చెప్పాలి, ఒక ఎపిసోడ్ ఫ్రమ్ గర్ల్స్ లైఫ్ అని చెప్పొచ్చు. అందులో హౌ ఇట్ హ్యాపెన్స్ కొంచెం స్టీరియో టైప్స్ ని కట్ చేసినట్టే. మీరు ఫస్ట్ అడిగినప్పుడు దొంగ అంటే ఇట్లుంటారా అని అంటే, ఓహో ఇట్లాంటి ఒక జర్నీ అవ్వచ్చా ఎవరికన్నా అన్న ఇది కూడా మీరు అనుకుంటారు ఇది చూసిన తర్వాత. అండ్ ఐ థింక్ వీ కన్విన్స్ పీపుల్ దట్ ఇట్లాంటిది కూడా జరగచ్చు, ఆర్ ఇట్లాంటిది జరిగితే ఎలా ఉంటుంది ఆ స్పేస్ లో. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆయన అన్నారు కదా ఇప్పుడే గర్ల్స్ లైఫ్ కి కనెక్ట్ అయ్యే కొన్ని సీన్స్ ఉంటాయి. సో అలా ఎక్కువ ఆడపిల్లలు ఎలా కనెక్ట్ అవుతారు? అంటే ఇట్స్ నాట్ వన్. ఇప్పుడు నేను ఇట్లా ఇంటెన్స్ థీమ్స్ ఏమి ఎక్స్ప్లోర్ చేయట్లేదు త్రూ దిస్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ఈజీ బ్రీజీ, ఎవరితోటైనా జరగచ్చు, ఇది ఎప్పుడైనా జరగచ్చు, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, యువర్ ఫ్రెండ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ పరంగా చూస్తే వెరీ రిలేటబుల్ కాంటెంట్ అనమాట. అండ్ ఏ రియాక్షన్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ ఉండవు. మీరు నేను ఎట్లా రియాక్ట్ అవుతామో ఇన్ దట్ సిచ్యువేషన్ మేబీ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దట్. స్పెసిఫిక్ గా అమ్మాయిలకి రిలేట్ అయ్యేది ఏం లేదు, అందరికి రిలేట్ అవుతుంది. యూ కెన్ ఎనీవన్ కెన్ కనెక్ట్ టు ఇట్. కొంచెం రిలేట్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక అమ్మాయి పిఓవి కాబట్టి. ఈవెన్ దో ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. అంటే మీరు కొంచెం కూర్చొని అనలైజ్ చేస్తే యూ విల్ ఫీల్ దట్ దేర్ ఇస్ అ ఫ్రెష్ ఫ్లేవర్ టు ఇట్ అండ్ యూ విల్ రియలైజ్ దట్ ఆ ఫ్రెష్నెస్ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఇట్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్లా ఇట్స్ అ ఫీమేల్ లెడ్ డ్రామా అని ఇంటెన్షనల్లీ చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఎప్పుడైతే నేను బిలీవ్ చేసేది ఒకటి, నేను రాసినప్పుడు కూడా ఇది ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్, దో ఐఎమ్ అ ఫెమినిస్ట్, ఐ డెంట్ వాంట్ ఇట్ టు బి లైక్ అ ఫుల్లీ లోడెడ్ ఇలా ఫెమినిజం అవన్నీ కాదు. లెట్ ఇట్ బి వెరీ బ్రీజీ, షీఈస్ ఆల్సో వెరీ ఫ్లాడ్, షీఈస్ ఆల్సో వెరీ కుకు ఇన్ ది హెడ్. సో అలాంటి ఒక రెగ్యులర్, like it can be anybody, like the character's name is also Sujata. Sujata can be you, can be me, can be everybody kada. So alanti oka regular very easy going kind of a girl. And ee madhya kalanlo relationships ela untunayi, how's modern dating and ivanni చాలా ee madhya చూస్తున్నాం కదా. So it's a very subtle take on how relationships are nowadays. I feel like at least for me I feel like the audience who has known me after Girl Formula, I think they'll find this to be the most రిలేటబుల్ ఇది. అండ్ ఐ డోంట్ మీన్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే చాలా మంది చెప్తారు లైక్ దిస్ ఇస్ యూట్యూబ్, దిస్ ఇస్ సినిమా అని. బట్ ఫర్ మీ ఐ థింక్ రిలేటబిలిటీ అనేది యూట్యూబ్లో దేర్ వాజ్ అ స్ట్రాంగ్, దట్ వాజ్ మై ఎక్కువ కనెక్షన్ ఎక్కువ వచ్చేది సోషల్ మీడియా. ఐ థింక్ అలా చూసుకుంటే దిస్ విల్ హ్యావ్ దట్ ఫర్ పీపుల్ హూ సే ఐ విష్ యూ డిడ్ మోర్ ఆఫ్ గర్ల్ ఫార్ములా, లైక్ దిస్ విల్ give you the full ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మై డియర్ దొంగ తర్వాత దొంగలంటే చెడ్డోళ్లే కాదు మంచోళ్ళు కూడా ఉంటారు అనే పర్స్పెక్టివ్ లో ఒక ఆడియన్స్ రావాలని కోరుకుంటున్నాను. The nicest person in the whole film is Suresh, దొంగ క్యారెక్టర్ సురేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ లాగా సురేష్ కార్తిక్ అది సినిమాలో ఉంటుంది జోక్. దినేష్ కార్తిక్ అది టీజర్ నాకు వినగానే బేసిక్ గా ఇది ఏంటి దినేష్ కార్తిక్ పెట్టలేక సురేష్ కార్తిక్ అని పెట్టారా అని డౌట్ వచ్చింది. అయితే చాలా మంచి వ్యక్తి అన్నమాట సురేష్ కార్తిక్. అంటే కాంట్రరీ టు రియాలిటీ సినిమాలో చాలా మంచి దొంగ. డిఫరెంట్ రోల్ నాకు ఇది. ఆవిడ అన్నది మీరు విన్నారా? అందుకే అంటున్నా నాకు డిఫరెంట్ రోల్. నేను రిహర్సల్స్ చేసా మంచిగా ఉండడానికి, 30 days రిహర్సల్స్ చేసా షాలిని మంచిగా ఉండడానికి. మీకు ఆటోమేటిక్ వస్తుంటాయేమో లోపల నుంచి. సబ్స్క్రిప్షన్ తీసుకోండి నాది కూడా. యాక్టింగ్ అండి మీరు కూడా నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందులో? డైరెక్ట్ గా మీకు జోక్స్ పంపిస్తా అప్పుడు వాట్సాప్ లో. వద్దులేండి, ఇంటర్వ్యూ 20 minutes లైఫ్ లాంగ్ సబ్స్క్రిప్షన్ అంటే కష్టం. సబ్స్క్రిప్షన్ ఓన్లీ 999 per year only. Okay. But I'll share more than 999 jokes. Oh my god. ఒకటి షేర్ చేయరా టక్కున ఇప్పుడు. What's the difference between Vegas and Wuhan? I know. Wait. What happens in Vegas stays in Vegas, but what happens in Wuhan leaves. Bahada quiz question answer చేసినట్టు ఇది నా. I thought it's that is true. That is a joke. What happens in Vegas stays in Vegas. నవ్వలేదు ఏంటో అంత కాంపిటేటివ్ గా ఇట్లా నాకు అర్థం కాదు. అంటే నాకంటే జోక్ ఎవరైనా బెటర్. నేను ఇది యాక్చువల్లీ గుర్తు పెట్టుకున్నా, ఎవడన్నా అడగంగానే జోక్ గుర్తురాదు. అది దట్ ఈస్ దట్ రీల్. ఇక్కడ జోకులు ఇస్తే ఎవరేయాలి? ఈవెన్ సాంగ్ కూడా నువ్వు వినాలి. కానీ నాకు మీ అందరి కాన్వర్సేషన్స్ కానీ అదంతా చాలా నచ్చింది. నేను జోక్ వేయాలి, నువ్వు జోక్ రాయాలి.
ఇంటర్వ్యూ చేయనివ్వదు. స్టార్టింగ్ నుంచి అదే ఆమెకి ఎండ్ చేయాలని ఉంది, మనమే ఎండ్ చేయనివ్వట్లేదు. వాళ్ళు కొట్టేలా సారీ. స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చేద్దామనే ట్రై చేశా, కానీ మీరే నన్ను మిస్గైడ్ చేశారు బేసిక్. పెట్టాడు. He did it. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ April 19th మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ తేజస్వి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు V6.